హలో అండి, చంక యొక్క కింది భాగంలో మనము ముడతలు వస్తున్నాయని అనుకుంటున్నాం, అవునా? సో ఆ ముడతలు రావడానికి మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, ఆ మిస్టేక్స్ రాకుండా ఉండాలి అంటే ఏమేమి చేంజెస్ చేయాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. సో ఇది వచ్చేసి మనకి లైనింగ్ ఫ్యాబ్రిక్. ఇది ఎప్పుడు కూడా ఎలా ఫోల్డ్ చేసుకోవాలో మీ అందరికైతే తెలుసు. ఇది చూడండి, బొద్దుపాటు ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడం వల్ల క్లోజ్డ్ పాన్ మన సైడ్కి వచ్చేస్తుంది. ఇక్కడ పోగులు ఉన్నాయి కదా, అందుకోసం ఒక లైన్ మార్కింగ్ తీసేసుకోండి. దీనిపైన 1/2 ఇంచ్ డిఫరెన్స్తో ఇంకొక లైన్ తీసేసుకోండి. ఇది ఎందుకోసం అంటే ఖర్చు కోసం. సో నెక్స్ట్ కొలత బ్లౌజ్తో అయితే కట్ చేసుకుందాం. ఫస్ట్ మనకి బ్లౌజ్ యొక్క పొడవు కావాలి. బ్లౌజ్ యొక్క పొడవు ఎక్కడ నుండి, భుజం దగ్గర నుండి ఇక్కడ కింద మనకి డాట్ అనేది స్టిచ్ చేసినాం చూడండి, దీన్ని డాట్ అంటాం. ఇక్కడ వరకు మనకి బ్లౌజ్ యొక్క పొడవు నోట్ చేసేసుకోవాలి. పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉంది, కుట్టు అనేది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసేసుకొని దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసేసుకోవాలి. ఇది ఎందుకోసము అని అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం తీసేసుకోవాలి. పైన షోల్డర్ జాయిన్ చేసినప్పుడు 1/2 ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా, అందుకోసం. నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం పట్టేసుకోండి కింద. ఈ విధంగా పట్టుకున్న తర్వాత దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి. ఇది వచ్చేసి మనకి నడుము కొలత కదా, దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత దీనికంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి. ఈ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఎందుకోసము అంటే ఇది వచ్చేసి మనం వెనకాల డాట్ అనేది స్టిచ్ చేస్తాం కదా, అప్పుడు మనకి క్లాత్ అనేది లోపలికి వస్తుంది. అందుకోసం ఈ విధంగా మనం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. నెక్స్ట్ ఈ గల్లా పాటు తీసుకోవడం మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి సేమ్ ఇదే విధంగా పట్టేసుకోండి. ఇక్కడ పైన లైన్ దగ్గర పెట్టేసుకొని దీన్ని ఇలా స్ట్రైట్గా తీసేసుకోండి. ఇది ఆల్రెడీ మనకి మిడిల్లో ఉంది, అవునా? ఇక్కడ నుండి ఇక్కడికి తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి గల్లా యొక్క కింది పాట, అంటే గల్లా ఆటోమేటిక్ వచ్చినట్టే కదా. ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత దీనికంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసేసుకోవాలి. 1/2 ఇంచ్ పైకి తీసుకున్న తర్వాత చంక యొక్క కింది భాగం పొడుగు ఇది ఎంత ఉందో చెక్ చేసేసుకోవాలి. ఓకే, ఇక్కడ నుండి ఈ లైన్ దగ్గర నుండి స్ట్రైట్గా పట్టుకోండి. ఇది ఎక్కడి వరకు ఉంది, కుట్టు అనేది మనకి ఇక్కడ వరకు ఉంది, దీనికంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్గా లైన్ అయితే తీయొద్దు. మరి ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ చేతులు జాయిన్ చేసిన కింది భాగం నుండి ఫ్రంట్ పార్ట్ యొక్క హుక్స్ ఉంది కదా, ఇక్కడి వరకు ఇది ఎంత ఉంది అనేది చూసేసుకోవాలి. చూడండి, ఇది తీసుకునేటప్పుడు కొంచెం ఇట్లా క్లాత్ అనేది స్ట్రైట్గా కొంచెం లాగినట్టు తీసేసుకోండి. ఎందుకంటే బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది మనం క్రాస్ కట్లో కట్ చేస్తాం కదా, అందుకోసం ఇలా పట్టి క్రాస్లో బట్టి తీసేసుకోవాలి. ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్కింగ్ అయితే తీసేసుకోండి. ఇప్పుడు మనము ఇక్కడ ఒకసారి నేను లైన్ మార్క్ చేస్తాను చూడండి. అదేవిధంగా మీరు చెస్ట్ కొలత అండ్ నడుము కొలత కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత, ఇది వచ్చేసి మనకి నడుము కొలత. ఇవి రెండింటిని కలుపుకుంటే ఒక లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా మార్కింగ్ అయితే తీసేసుకోవాలి. సో ఇక్కడ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇట్లా స్ట్రైట్గా తీసేసుకున్నామని అనుకోండి, ఇదిగోండి ఇలా స్ట్రైట్గా తీసేసుకుంటే మనకి ఇక్కడ ఏంటి, ఈ చెస్ట్ కొలత అనేది ఎక్కువ ఉంది. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ సైడ్కి చెస్ట్ యొక్క పార్ట్ అనేది కరెక్ట్గా సరిపోకపోవడం వల్ల మనకి ఈ ప్లేస్లో అంటే చెంక యొక్క కింది భాగంలో మొత్తం బ్లౌజ్ అంతా ముడతలు వస్తుంది. అదేవిధంగా బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇటు టైట్గా పట్టేసినట్టు ఫ్లాట్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో అందుకోసమే ఇక్కడ ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఎన్ని పాయింట్స్ ఉన్నాయని నేను చెప్తా ఉంటాను. ఇందులో ఇదొకటి ఫస్ట్ పాయింట్. చంక యొక్క కింది భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఇది మనం చేయాల్సిన ఫస్ట్ పాయింట్ ఏంటి, చెస్ట్ కొలత కరెక్ట్గా చూసుకొని చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా స్ట్రైట్గా తీసుకుంటే మాత్రం మీకు బ్లౌజ్ అనేది సెట్ కాదు. ఒక 100లో 10% మెంబర్స్కి మాత్రమే సెట్ అయితే మిగతా అందరికీ సెట్ కాదు. ఎందుకోసము అనంటే ఇక్కడ చెస్ట్ అనేది టైట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఈ చెస్ట్ కొలత ఎంత ఉందో చూసుకుందాం. చూడండి, ఇప్పుడు ఇది ఎంత ఉంది, 10 ఇంచులు ఉంది. సో చెస్ట్ కొలత వచ్చేసి మనకి 7.5 నుండి 10 మధ్యలో ఉంటే ఎవరికైనా ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచులు తీసేసుకోండి. ఇందులో నుండి నెక్ కోసం 2.2 ఇంచులు తీసేసుకోండి. ఓకే, ఇప్పుడు 2.2 ఇంచులు మార్కింగ్ తీసేసుకొని ఇలా స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకోండి. స్క్వేర్ బాక్స్ మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మీకు ఇష్టం ఉన్న డిజైన్ అయితే ఇందులో మార్కింగ్ అయితే పెట్టుకోవచ్చు. అంటే స్క్వేర్, స్టార్, పాన్ షేప్ అట్లా ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ కింద నుండి 2 ఇంచులకి మార్కింగ్ చేసేసుకోండి. తీసుకున్న తర్వాత నార్మల్గా ఎవరికైనా ఇక్కడ 1/2 ఇంచ్ తీసేసుకోండి. ఓకే, కొందరు డీప్ కావాలి అని అనుకుంటే మాత్రం 1/2 ఇంచ్ తీసేసుకోండి. డీప్ వద్దనుకుంటే ఎంత తీసుకోవాలి, 1/2 ఇంచ్ తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత పైన భుజం ఏం చేంజ్ చేయకుండా ఈ విధంగా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకోండి. ఇక్కడ మీ ఇష్టం ఉన్నది, రౌండ్ అంటే రౌండ్ కలిపేసుకోండి. ఇక్కడ నేను కొంచెం పాన్ షేప్ లాగా అయితే కలిపేసుకుంటున్నాను చూడండి. సో ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి పాన్ షేప్. సో రౌండ్ షేప్కి పాన్ షేప్కి పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు, మన ఇష్టం ఉన్నది మార్కింగ్ అయితే పెట్టేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనకి ఏం కావాలి, చంక మార్కింగ్ కావాలి. సో చంక కోసం ఇప్పుడు ఇది ఎంత తీసుకున్నాం, 5.5 ఇంచులు తీసుకున్నాం కదా, సేమ్ అదే 5.5 ఇంచులు మళ్ళీ తీసేసుకొని కిందికి స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకోండి. లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ ఆల్రెడీ మనకు ఒక పాయింట్ అయితే వచ్చేసింది కదా, ఈ పాయింట్ని ఇటు కలిపేసేసుకోండి.
ఇలా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ మూలలాగా ఫామ్ అయినప్పుడు ఇక్కడ నుండి ఒక 1.5 ఇంచ్ అట్లా తీసేసుకోండి. డీప్ నెక్ ఉంటే 1.5 ఇంచ్ తీసుకోండి, డీప్ తక్కువ ఉంటే 1.5 ఇంచ్ తీసేసుకొని ఈ విధంగా రౌండ్గా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు అనేవి రావు. సరే, కరెక్ట్గానే మనం ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ చేసిన చంక కొలత పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. మరి ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే కొలత బ్లౌజ్ యొక్క వెనకాల భాగం యొక్క చంక ఉంటుంది చూడండి, ఇక్కడ నుండి చెక్ చేసుకోవాలి. సో ఆల్రెడీ మనం ఇక్కడ చెక్ చేసుకున్నాం కదా, మళ్ళీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది అంటే కంపల్సరీ చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే మనకి ఎక్కువ తక్కువ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. చూడండి, ఇక్కడ భుజం అనేది ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా తీసేసుకోండి. సో ఇప్పుడు కనుక మనకి మాత్రం కరెక్ట్గా వచ్చేసింది. ఒకవేళ రాకపోతే కొన్ని కండిషన్లో రాదు, ఎందుకు రాదు అని చెప్తాను. రాకపోతే ఏం చేయాలి అంటే ఈ లైన్ ఉంది చూడండి, దీన్ని కొంచెం పైకి కానీ కిందికి కానీ జరుపుకుంటూ మనం మార్కింగ్ చేసిన చంక కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి మ్యాచ్ అయ్యే విధంగా మార్కింగ్ చేసేసుకోవాలి. ఎందుకు రాదు అంటే కొందరు ఇక్కడ బ్లౌజ్ అనేది లాస్ట్కి ఇలా క్రాస్లో కట్ చేసేసుకుంటారు, అప్పుడు మనకి కరెక్ట్గా వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. అందుకోసమే ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా లేకపోతే మాత్రం ఈ విధంగా కరెక్ట్గా లేకపోతే మాత్రం ఈ లైన్ పైకి కానీ కిందికి కానీ జరుపుకోవాలి. మరి ఇక్కడ ఎందుకు ఈ విధంగా తీసేసుకోవాలి అంటే మనకి ఈ ప్లేస్లో ముడతలు వస్తున్నాయి, అవునా. ఒక్కొక్కసారి మనకి ఈ ప్లేస్లో ముడతలు రాకుండా కూడా బ్లౌజ్ అంతా పర్ఫెక్ట్గా కుదిరినప్పటికీ కూడా మనం బ్లౌజ్ వేసుకొని కూర్చున్నప్పుడు స్ట్రైట్గా కూర్చొని ఇట్లా లాగి పట్టేసుకుంటే మంచిగా ఉంటుంది. కానీ కూర్చున్నప్పుడు ఏంటంటే ఈ ప్లేస్లో ఇట్లా ముడతలు వస్తాయి. ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇక్కడ నుండి ఇటు సైడ్కి క్రాస్లో తీసేసుకోండి. ఒక 1/2 ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ, 1/2 ఇంచ్ కంటే కొంచెం తక్కువ తీసేసుకోవడం వల్ల మనకి సైడ్కి ముడతలు అనేవి రావు. సో ఇక్కడ నేను 2 పాయింట్స్ అయితే చెప్పినాను, ఒకటి ఇక్కడ చెక్ చేసుకోవాలి, ఒకటి ఇక్కడ కూడా క్రాస్లో తీసేసుకోండి అనేసి. సో ఇక్కడ ఈ విధంగా క్రాస్లో తీసేసుకోవడం వల్ల మనకి చంక అనేది ఈ లైన్కి మ్యాచ్ కాకపోతే ఇది పైకి కానీ కిందికి కానీ జరుపుకోవాలి. ఓకే, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అదేవిధంగా భుజాలు జారకుండా ఉండాలి అంటే కొంచెం ఇలా క్రాస్లో తీసేసుకోండి. జారకపోయినా కూడా ఇట్లా తీసేసుకున్నాం అనుకోండి కొంచెం బెటర్. మనం కట్ చేసుకోవడం ఈ విధంగా కట్ చేసుకోండి. ఒకవేళ కట్టింగ్లో మర్చిపోయినా కూడా స్టిచ్ చేసేటప్పుడు ఇలా క్రాస్లో స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. అదేవిధంగా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇది ఎంత పొడుగు అంటే ఒక 3-3.5 ఇంచులు అయితే తీసేసుకోండి. ఓకే, ఈ విధంగా తీసేసుకొని సైడ్కి ఇటు ఒక 1/2 ఇంచ్ తీసేసుకోవాలి. ఈ విధంగా 1/2 ఇంచ్ తీసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇట్లా లేస్తుంది అని అంటారు కదా, ఆ విధంగా లేవకుండా అయితే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం. ఈ ప్లేస్లో ముడతలు రాకుండా ఉండాలి అంటే మనం ఇక్కడ 2 ప్లేసెస్లో చేంజెస్ చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్లో ఏమేమి చేంజెస్ చేయాలి అనేది చూద్దాం. సో ఇప్పుడు ఇది వెనకాల పార్ట్ కదా, నెక్స్ట్ వచ్చేసి ఇటు సైడ్కి వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలి. హ్యాండ్స్ కట్ చేసేసుకోవడానికి ఇప్పుడు ఆల్రెడీ మనకి ఇక్కడ 2 వరుసలు ఉంది కదా, దీన్ని డబుల్ ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి, ఒకేసారి మనం 2 చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ అనేది ఎలా ఫోల్డ్ చేస్తున్నానో ఒకసారి కనుక మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ స్ట్రైట్గా అయితే అన్నీ కలిపి ఫోల్డ్ చేయలేదు, ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. ఎందుకు అనేది నేను మీకు చెప్తాను, ఓకేనా. సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ చేసేసుకుందాం. చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ పైపింగ్ వేయాలి అనుకుంటేనేమో 1/2 ఇంచు, లేదు హెమ్మింగ్ చేయాలి అనుకుంటే ఈ విధంగా 1 ఇంచ్ అయితే తీసేసుకోండి. ఓకే, ఇక్కడ నేను హెమ్మింగ్ కావాలి కాబట్టి నేను 1 ఇంచ్ తీసేసుకున్నాను. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు ఏ విధంగా తీసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ దగ్గర నుండి పట్టేసుకొని స్ట్రైట్గా హ్యాండ్స్ యొక్క పొడుగు అనేది నోట్ చేసేసుకోవాలి. ఇది ఎక్కడి వరకు ఉందో మార్కింగ్ చేసేసుకొని దీనికంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచ్ ఎందుకు అంటే హ్యాండ్స్ షోల్డర్కి జాయిన్ చేసినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి అవుతుంది కదా, అందుకోసం ఇక్కడ 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకున్నాం. నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్ యొక్క లూజ్, హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ అని అంటాం. ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. నెక్స్ట్ ఈ హ్యాండ్స్కి హ్యాండ్ యొక్క డౌన్ ఎంత తీసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు తెలుసుకుందాం. హ్యాండ్ యొక్క పొడుగు ఎంత ఉంది, 7.5. మనకి 6 నుండి 7:15 వరకు ఉంటే హ్యాండ్ యొక్క డౌన్ వచ్చేసి మనకి 3 ఇంచులు తీసేసుకోండి. ఎందుకంటే ఇది మోచేతి వరకు ఉన్నదా అంటే లేదు. సో మోచేతి వరకు అంటే 8.5, 9, 10, 11 ఉంటే మోచేతి వరకు ఉన్న చేతులు అంటాం. మోచేతి వరకు ఉన్న చేతులకేమో 3.5 తీసుకోవాలి. మోచేతుల కంటే తక్కువ ఉన్న వాటికి 3 ఇంచులు. ఇంకా షార్ట్ స్లీవ్స్కి ఎంత అంటే డిఫరెంట్గా ఉంటుంది. మీకు అవసరం ఉన్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి, ఓకేనా. ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉందో మార్క్ చేసేసుకోవాలి. యాక్చువల్గా అయితే మనం ఇక్కడ నుండి కూడా చెక్ చేసుకోవచ్చు, చూపిస్తాను చూడండి. ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల భాగం చంక మార్కింగ్ చేసేసుకున్నాం కదా, ఈ చంక ఎంత ఉందో ఒకసారి చూసుకుందాం. ఇప్పుడు ఇది ఎంత ఉంది, 9 ఇంచులు ఉంది. హ్యాండ్స్ అనేవి మనం ఎక్కడ జాయిన్ చేస్తాం, చంక భాగంలో జాయిన్ చేస్తాం, అవునా. అందుకోసం ఇది 9 ఇంచులు ఉంది కాబట్టి ఇక్కడ హ్యాండ్స్ కూడా సేమ్ అదే 9 ఇంచులకైతే కట్ చేసేసుకోవాలి. ఎందుకోసము హ్యాండ్స్ అనేవి చంక భాగంలో
అటాచ్ చేస్తాం అవునా. అప్పుడు మనకి చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా తీసేసుకోవాలి. 9 ఇంచులు అనే పొడుగు లైన్ పైన పెట్టేసి 0 అనేది ఇక్కడ డౌన్ ఉంది కదా, ఈ డౌన్ పైన తీసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ సైడ్కి వచ్చేసి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు తీసుకున్నా కూడా ఇక్కడ మనకి అతుకులు అనేవి పడుతున్నాయి. అలా ఉంటప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం ఇలా ఇటు సైడ్ మన సైడ్ జరుపుకొని తీసేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ విధంగా చూపిస్తున్నాను. తీసుకోవడం మాత్రం ఇంకొంచెం జరుపుకున్నాం అనుకోండి, మనకి జాయింట్స్ అనేవి కేవలం ఇటు 2 సైడ్లు మాత్రం పడతాయి, ఇటు సైడ్ పడవు. కాకపోతే ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి 4 సైడ్లు పడుతున్నాయి, ఇంకొంచెం జరుపుకుంటే బెటర్. సో ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ పర్ఫెక్ట్ షేప్ రావాలి కదా, పర్ఫెక్ట్ షేప్ రావడం కోసం 2 ఇంచులకి ఇలా లైన్ తీసుకోండి. ఇప్పుడు 2 ఇంచుల వరకు ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా, దీన్ని కొంచెం రౌండ్ వేసేసుకుంటూ డౌన్ చేసి ఈ పాయింట్ని కలిపేసుకోవాలి. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేప్. ఈ విధంగా తీసుకున్నప్పటికీ కూడా చంక భాగంలో ముడతలు అనేవి వస్తున్నాయి. సో ముడతలు అనేవి రాకుండా ఉండాలి అంటే ఇది 2 ఇంచుల వరకు ఉంది కదా, ఈ 2 ఇంచుల వరకు ఇదే విధంగా పెట్టేసుకొని మిడిల్ ప్లేస్లో మనము ఈ విధంగా లోతు అనేది తీసేసుకోవాలి. ఈ విధమైన లోతు తీయడం వల్ల మనకి చంక భాగంలో ముడతలు రావు. ఓకే, ఇలా తీసుకోవడం వల్ల చంక భాగంలో ముడతలు రావు. చంక కింది భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే మనం బ్యాక్ సైడ్లో 2 పార్ట్లు చేసినాం. చంక భాగంలో ముడతలు రాకుండా ఉండాలి అంటే ఈ విధంగా ఫాలో అవ్వాలి. ఓకే, నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ వెనకాల పార్ట్ కట్ చేసుకోవాలి కదా. ఇప్పుడు నేను వెనకాల పార్ట్ని సేమ్ యాజ్ ఇట్ ఈస్ కొలతలతో నేను పేపర్ పైన కట్ చేసినాను చూడండి. సో ఇప్పుడు ఈ విధంగా కట్ చేసిన తర్వాత దీన్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఏ ప్లేస్లో కట్ చేసుకోవాలి అనేది మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా ఉన్న క్లాత్ ఉంది కదా, ఇలా టర్న్ చేసేసుకోండి. అంటే ఇప్పుడు మన లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చే విధంగా క్లాత్ అనేది టర్న్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఏంటి అంటే ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి వచ్చేస్తాయి. ఓకే, ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇంతకుముందు మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్ అని చెప్పినా, స్ట్రైట్ అని చెప్పినా, క్రాస్ కట్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రాస్ కట్ స్ట్రైట్ కట్ ఏంటి అంటే ఇప్పుడు గల్ల యొక్క కింది పార్ట్ ఈ బొద్దు పార్ట్కి ఇలా స్ట్రైట్గా పెడితే దీన్ని స్ట్రైట్ కట్ బ్లౌజ్ అంటాం. లేదు, ఈ పైన పార్ట్ ఉంది చూడండి, ఇది వచ్చేసి ఇక్కడ పెట్టేసి ఇలా క్రాస్లో తిప్పేసుకున్నాం అనుకోండి, దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. సో మరి ఇక్కడ మనకి క్లాత్ అనేది కట్ అవుతుంది కదా అంటే కొంచెం ఇలా కిందికి జరిపేసుకోండి. ఇక్కడ వరకు మనం హ్యాండ్స్ అనేవి కట్ చేసుకుంటాం అవునా. ఇలా తీసేసుకుంటే దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. ఇది వచ్చేసి ఈ కార్నర్లో ఉండాలి, ఇక్కడ డిస్టెన్స్ మెయింటైన్ చేసినాం అనుకోండి, దీన్ని క్రాస్ కట్ బ్లౌజ్ అంటాం. ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అవుట్లైన్ బార్డర్ అయితే వేసుకుందాం. ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కొలతలతోనే నేనైతే బ్యాక్ పార్ట్ పెట్టి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసేసుకున్నాను, అది కూడా క్రాస్లో తీసేసుకున్నాను. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ బ్లౌజ్ యొక్క ఫ్రంట్ నెక్, ఇంతకుముందు మనం బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ సేమ్ ఉండదు కదా, అందుకోసమే బ్యాక్ నెక్ ఈ విధంగా ఒక లైన్ అయితే మార్క్ తీసేసుకున్నాను చూడండి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా తీసేసుకోవద్దు, కొంచెం రౌండ్ షేప్లో ఉండే విధంగా తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది హుక్స్ పట్టియా కాజా పట్టియా, ఇప్పుడు మనం తీసుకుంది మాత్రం కాజా పట్టి. సో కాజా పట్టి తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ కాజా చేతితో స్టిచ్ చేసింది ఉంటుంది చూడండి, అది మాత్రమే ఈ లైన్ పైకి వచ్చే విధంగా ఇలా తీసేసుకోండి. అదే ఒకవేళ హుక్స్ పట్టి అయితే ఇక్కడ వరకు తీసేసుకోవాలి, ఎందుకంటే ఇది మనం ఎక్స్ట్రా జాయిన్ చేసింది కదా, అందుకోసం కాజా ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు స్టిచ్ మార్కింగ్ పెట్టేసుకొని దీనికంటే ఒక పావించు పైకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఒక స్ట్రైట్గా లైన్ గీసేసుకోండి. గీసుకున్న తర్వాత ఇక్కడ మూల ఉంది కదా, ఈ మూల దగ్గర నుండి 1.5 ఇంచ్కి మార్కింగ్ తీసేసుకోండి. సైడ్కి ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి, పావించి ఎక్కువ తీసేసుకోవాలి. పావించి ఎక్కువ తీసేసుకొని ఇలా క్రాస్లో మార్కింగ్ తీసేసుకోండి. ఇలా రౌండ్గా చేసుకోవడం వల్ల మీకు బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్ రౌండ్గా యూ షేప్ లాగా వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ తీసుకోలేదు అనుకోండి, ఇట్లా గుంజేసినట్టుగా అటు యూ షేప్ కాకుండా వి షేప్ కాకుండా ఇష్టం ఉన్నట్టుగా అయితే వచ్చేస్తుంది. ఓకేనా, నెక్స్ట్ చంక భాగం. ఆల్రెడీ చంక భాగంలో మనం కరెక్ట్గానే మార్కింగ్ చేసినాం కదా, మళ్ళీ ఇంకేం కావాలి అని అంటే చంక యొక్క భాగంలో ఫ్రంట్ పార్ట్లో మనకి ముడతలు వస్తాయి. ఆ ముడతలు అనేవి రాకుండా ఉండాలి అని అంటే ఇక్కడ చిన్న టిప్స్ అనేవి చెప్తాను చూడండి. అంటే ఇంకా 100% పర్ఫెక్ట్గా రావడానికి కొన్ని వీడియోస్లో నేను ఈ టిప్ అయితే చెప్పాను, ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ కార్నర్ వచ్చింది కదా, కార్నర్ దగ్గర నుండి ఇటు ఒక పావించి ఇలా తీసేసుకోండి. పావించి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇలా క్రాస్లో మార్కింగ్ తీసేసుకోండి. ఇది ఎందుకంటే పర్ఫెక్ట్గా రావడానికి కోసం. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచుకి మార్కింగ్ తీసేసుకోండి. 1 ఇంచ్ మార్కింగ్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఎంత ఉంది, 3.5 ఇంచులు ఉంది. సేమ్ అదే 3.5 ఇంచులు ఇక్కడ కూడా మార్కింగ్ అయితే తీసేసుకోండి. ఓకే, ఇలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి 1 ఇంచ్ తీసుకోండి. నెక్స్ట్ ఇది ఎంత ఉందో అంతే ఇటు సైడ్ కూడా తీసేసుకోండి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ మూల దగ్గర లోపలికి ఇక్కడ నుండి లోపలికి ఒక 1/2 ఇంచ్ తీసేసుకోండి. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. ఇలా ఇప్పుడు ఈ పాయింట్ వరకు వచ్చేసింది కదా, ఈ పాయింట్ వరకు వచ్చేసిన తర్వాత జస్ట్ ఇప్పుడు ఈ లైన్ పై నుండి లోపలికి వచ్చుకుంటూ ఇట్లా జరిగింది, లోపలికి ఇట్లా కొంచెం లోపలికి జరుపుకుంటూ మళ్ళీ భుజం అనేది దానికి కలిసిపోవాలి. ఈ విధంగా చేయడం వల్ల మనకి చంక భాగంలో అసలు ఎక్కడ కూడా ముడత అనేది రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. మరి ఇక్కడ ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అంటే ఇక్కడ ముడతలు అనేవి రావు.
ఎందుకు రావు అంటే ఆల్రెడీ మనం ఫ్రంట్ పార్ట్ అనేది బ్యాక్ పార్ట్లోనే కరెక్ట్గా చెస్ట్ కొలత అనేది చెక్ చేసుకున్నాం, అవునా? సో అందుకోసమే మళ్ళీ ఇక్కడ కూడా చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం బ్యాక్లో చెక్ చేసినాం కాబట్టి ఇక్కడ ముడతలు అనేవి రావు. చంక భాగంలో ఇక్కడ ముందు భాగంలో రాకుండా ఉండాలి అంటే మనం ఈ టిప్స్ అనేవి పాటించాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి, అవునా? సో బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు మార్కింగ్ చేయాలి అంటే చూడండి, పైన పార్ట్ ఈ కింద సెపరేట్ పార్ట్ అయితే ఉంది. ఈ కింది పార్ట్ని మనం పెద్ద పట్టి షే బెల్ట్ అంటాం. దీన్ని సెపరేట్గా కట్ చేసుకోవాలి. దీన్ని వదిలేస్తే ఇది ఎంత ఉందో ఒకసారి చూస్తే ఇప్పుడు నెక్ మార్కింగ్ చేసుకున్నాం, చంక భాగం మార్కింగ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఈ పార్ట్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఇక్కడ కుట్టు అనేది ఎక్కడి వరకు ఉంది, ఈడి వరకు ఉంది. అంటే దీన్ని లీవ్ చేసి ఇదే కదా మనం చేయాల్సింది. పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసేయండి, ఇదిగోండి కుట్టు కోసం. ఇలా పెట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంది, ఈడి వరకు ఉంది. దీనికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి. 1 ఇంచ్ ఎందుకోసం అంటే ఇక్కడ మధ్యలో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ డాట్ అయితే ఉంది. ఈ డాట్ కుట్టినప్పుడు 1/2 ఇంచ్ లోపలికి అవుతుంది. అదేవిధంగా ఈ పైన పార్ట్ని ఈ కింది పార్ట్తో జాయిన్ చేసినప్పుడు ఒక 1/2 ఇంచ్ లోపలికి అవుతుంది. అంటే ఇది ఒక 1/2 ఇంచ్, ఇది ఒక 1/2 ఇంచ్ కలిపి 1 ఇంచ్ లోపలికి అవుతుంది. కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి. సేమ్ అదే విధంగా కార్నర్కి కూడా తీసేసుకోండి. కుట్టు ఎక్కడి వరకు ఉంది, ఈడి వరకు ఉంది. దీనికంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి, 1 ఇంచ్. కొన్ని బ్లౌజ్కి ఇక్కడ డాట్ అనేది ఉండదు, అప్పుడు 1/2 ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి, ఓకేనా? ఇప్పుడు ఇటు సైడ్ అయిపోయింది. నెక్స్ట్ ఈ కింద పార్ట్ పొడుగు తెలవాలి కదా, దానికోసం భుజం దగ్గర పట్టేసుకొని ఇక్కడ కింద డాట్ అనేది ఉంటుంది. ఏ బ్లౌజ్కి చూసినా కూడా మీరు ఈ బ్లౌజ్ అనేది ఈ డాట్ అనేది ఇందులో స్టిచ్ అయ్యి ఉండదు. ఒకవేళ స్టిచ్ అయ్యి ఉంది అంటే ఆ బ్లౌజ్ పర్ఫెక్ట్గా కుట్టలేదు అని అర్థం. ఇప్పుడు ఈ భుజం దగ్గర నుండి పట్టేసుకొని ఇలా తీసేసుకోండి కింద డాట్ వరకు. ఇది ఎక్కడి వరకు ఉందో మార్కింగ్ అయితే పెట్టేసుకోండి, ఈడి వరకు ఉంది. సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు. ఏ విధంగా తీసుకున్నాం, భుజం దగ్గర నుండి ఈ మెయిన్ డాట్ వరకు పొడుగు తీసేసుకున్నాం. ఇది తీసుకునేటప్పుడు బాగా లాగండి, ఎందుకంటే క్రాస్ కట్ కాబట్టి బాగా మనం ఎంత సాగదీస్తే అంత సాగుతుంది, నార్మల్ కాబట్టి తీసేసుకోవాలి. నెక్స్ట్ ఈ మెయిన్ డాట్ అనేది ఇక్కడ హుక్స్ కాజా పట్టి నుండి ఎంత డిస్టెన్స్లో ఉన్నది అనేది కూడా మనం చెక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ నుండి ఇక్కడ కుట్టినట్టు కనబడుతుంది కదా, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత డిస్టెన్స్లో ఉన్నది అనేది చెక్ చేసుకోండి. ఇక్కడ 1/2 ఇంచ్ వదిలేయండి, ఎందుకంటే కుట్టు కోసం 1/2 ఇంచ్ వదిలేసి ఏడు వరకు ఉందో ఆడి వరకు మార్కింగ్ అయితే తీసేసుకోండి. సో ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ అన్నట్టు ఇది ఒక్కటి సెట్ అయితే బ్లౌజ్ అనేది మనకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇటొక 1 ఇంచ్ ఇటొక 1 ఇంచ్ తీసేసుకొని ఇలా కలిపేసుకుంటే మీకు ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు, ఓకేనా? ఈ విధంగా తీసుకున్నప్పుడు కూడా చాలామంది ఏమంటారు అంటే హుక్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటారు. సో అలాంటప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ తీసేసుకోండి ఇటు సైడ్కి ఎక్స్ట్రా. ఇక్కడ మాత్రం ఏం తీయకుండా ఇలా క్రాస్లో కలిపేసుకుంటే హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ అనేది రాదు. నెక్స్ట్ ఇటు సైడ్ జాయింట్స్ కోసం ఇటు ఒక 1/2 ఇంచ్ తీసేసుకోండి. 1/2 ఇంచ్ తీసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఇది అయిపోయింది. నెక్స్ట్ దీనికి ఏం కావాలి, షే బెల్ట్ కావాలి. షే బెల్ట్ ఎక్కడ కావాలి అంటే ఇక్కడ మనం వెనకాల భాగం కట్ చేసుకున్నాం, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కట్ చేసేసుకున్నాం, ఈ ప్లేస్లో మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకుంటాం. రిమైనింగ్ మనకి ఈ ప్లేస్లో ఎక్కడ మనకి కట్ చేయడానికి వీలవుతుంది అనుకుంటే అక్కడ కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి సెట్ అవుతుంది, కానీ ఇక్కడ ఆల్రెడీ అన్ని మార్కింగ్స్ ఉన్నాయి కదా, మీకు కనబడదనే ఉద్దేశంతో నేను ఇక్కడ చూపిస్తాను చూడండి. ఫస్ట్ దీనికి కూడా ఒక లైన్ మార్కింగ్ చేసేసుకోండి, ఆ తర్వాత ఇంకొక లైన్. ఎందుకోసం అంటే ఎప్పుడు కూడా పైన సైడు మెయిన్ ఫ్యాబ్రిక్ లోపల సైడ్ లైనింగ్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసినప్పుడు 1/2 ఇంచ్ అనేది లోపలికి వస్తుంది, అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది ఎంత పొడుగు కావాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఎంత పొడుగుందో అంత పొడికి మార్కింగ్ అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొలత బ్లౌజ్తో మార్కింగ్ చేసుకుంటున్నాం కాబట్టి సేమ్ దీంతో చెప్తున్నాను, లేదు కొలతలతో కావాలి అనుకుంటే అది డిఫరెంట్ ఇంకా. సో ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని ఇది ఎక్కడి వరకు ఉంది కుట్టు, ఈడి వరకు ఉంది, దీనికంటే ఒక 1/2 ఇంచ్. ఇటు సైడ్ ఎక్కడి వరకు ఉంది, ఈడి వరకు ఉంది, దీనికంటే ఒక 1/2 ఇంచ్. నెక్స్ట్ ఈ మెయిన్ డాట్ అనేది ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఇక్కడ నుండి మెయిన్ డాట్ ఎంత డిస్టెన్స్లో ఉంది, ఈ ప్లేస్లో ఉంది. సో ఈ మెయిన్ డాట్ యొక్క కింది భాగంలో ఇది ఎంత ఉన్నది అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకుంటే మనకి ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్, దీన్ని షేప్ బెల్ట్ అంటాం. ఇది కరెక్ట్గా సెట్ అయితే మనకి ఇది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. కానీ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే ఈ ప్లేస్లో మనకి ముడతలు ఉంది చూడండి. ఈ ప్లేస్లో ముడతలు ఉన్నాయి అంటే దీనికి కారణం ఏంటి అంటే ఈ మెయిన్ డాట్ యొక్క కింది భాగంలో ఈ పొడుగు ఎక్కువ ఉండడం వల్ల మనకి ఈ ప్లేస్లో ముడతలు వస్తున్నాయి. అలాంటప్పుడు ఏం చేయాలి అంటే ఇక్కడ కొంచెం లోపలికి ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసుకున్నాం అనుకోండి, ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ అయిపోతుంది. అప్పుడు ఈ ప్లేస్లో మనకి ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇది వచ్చేసి మనకి షేప్ బెల్ట్. నెక్స్ట్ హుక్స్ కాజా పట్టీలు కావాలి కదా, ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం కట్ చేస్తాం చూడండి. ఈ పార్ట్ వచ్చేసి మనకి హుక్స్ కాజా పట్టీలకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేం కావాలి, ఇంకా మనకి ఏదైనా అవసరం ఉంటే చిన్న చిన్న పార్ట్స్ ఎక్కడ అయితే అక్కడ కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క చంక భాగం అండ్ కింది భాగంలో ముడతలు రాకుండా బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అని ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అదేవిధంగా మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు.